టాపిక్ స్వాగతం. వస్తు సేవా పన్ను జిఎస్టీ మన 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత దీనిపై వినియోగదారులను వర్తకులను కూడా విస్తృత అవగాహన కోసం సిసిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా హాట్ టాపిక్లో ఇంతవరకు వివిధ వర్గాల వర్తకులు, వివిధ వర్గాల ప్రతినిధుల్ని, ఆర్థిక విశ్లేషకుల్ని, బ్యాంకింగ్ నిపుణుల్ని, అలాగే అధికారులను అందరినీ తీసుకొచ్చి సంప్రదించడం జరిగింది. చాలా వరకు విస్తృత అవగాహన. ఈసారి వర్తకులకు సంబంధించి కానీ వినియోగదారులకు సంబంధించిన కానీ సందేహాలు ఎన్నో ఉన్నాయి, అలాగే అనుమానాలు ఉన్నాయి, అలాగే కొన్ని వివరాలు ఉన్నాయి. ఇలాంటివన్నింటికి కోసం వీలుగా సిసిసి రోజు ఏర్పాటు చేసింది మనకు రాష్ట్ర పన్నుల విభాగం సహాయ కమిషనర్ లోకరాజు గారు, సీనియర్ ఇన్స్పెక్టర్ శ్రీ కిషోర్ కుమార్ గారు మన ముందున్నారు. వర్తకులు సంధించే ప్రశ్నలకి అలాగే వారికి వచ్చే సందేహాలకి వీలైనంత వరకు విస్తృతమైన సమాధానాలు అందించడం లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముందుగా లోకరాజు గారు, ఈ 15 రోజుల్లో జిఎస్టీ అమలు తీరు ఎలా ఉంది అది ఒకటి. ఇక ఇవాళ వరకు కూడా వ్యాపారంలో అత్యంత కీలకమైన ఇన్వాయిస్ బిల్ అనే విషయంలో ఇప్పటికీ ఇంకా క్లిష్టత ఉంది. ఇది ఒకటి. మరొకటి వినియోగదారుడి వరకు వస్తే వినియోగదారుడు తన సరుకు కొనుక్కున్న తర్వాత రవాణా చేసుకోవడంలో ఇవాళకి ఏ బిల్లులు లేవని లేకపోతే ఇంకోటి ఇబ్బందులు పడుతున్నారు. వీటికి సంబంధించి మన నుంచి ఉండే వివరణ ఏమిటి, క్లారిటీ ఏమిటి? అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో, అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక వినియోగదారులు ఉన్న 2వ దేశంగా మన దేశంలో జూలై 1, 2017 నుంచి జిఎస్టీ అనే చట్టం అమల్లోకి వచ్చిన చారిత్రక విషయం మీకు అందరికీ విదితమే. గడిచిన పక్షం రోజులలో జిఎస్టీ అమలు చాలా విజయవంతంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఒక అతిపెద్ద ఆర్థిక సంస్కరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బహుశా ఇదే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఈ ఆర్థిక సంస్కరణ అమలులో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వర్తక, వ్యాపార, వాణిజ్య ప్రముఖ సంఘాల యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వం దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తుంది. ముఖ్యంగా నేను ప్రధానంగా ప్రస్తావించదలసింది ఏంటంటే, ఈ వస్తు సేవల చట్టంలో భాగంగా అత్యధిక ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ తీసివేయడం జరిగింది. తద్వారా మనం గమనించినట్లయితే గడిచిన 2 వారాల్లో ద్రవ్యోల్బణ సూచి కూడా చాలా వరకు తగ్గడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. అదేవిధంగా మీరు పేర్కొన్నట్లు ఇన్వాయిస్ ఇష్యూ చేయడం గురించి వ్యాపార సంస్థలు మరియు వినియోగదారులు కొద్దిగా అవగాహన లోపంతో ఉండడం విషయం వాస్తవం. ప్రతి వ్యాపారులు లేదా వినియోగదారులు రాష్ట్ర పన్నుల శాఖ నుండి లేదా కేంద్ర పన్నుల శాఖ నుండి ఇన్వాయిస్కి నిర్దిష్టమైనటువంటి ఫార్మెట్ ఉందా అని అడగడం జరుగుతుంది. నిజానికి జిఎస్టీ చట్టంలో ఇన్వాయిస్కి నిర్దిష్టమైనటువంటి ఫార్మెట్ రూపొందించబడలేదు. కానీ ఇన్వాయిస్ రూల్స్లో కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని పాటించి వ్యాపారస్తులు లేదా వినియోగదారులు ఇన్వాయిస్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గడిచిన 15 రోజుల నుంచి రాజమండ్రి, కాకినాడ మరియు రాష్ట్రంలో ఇతర సర్కిల్లో ఉన్నటువంటి అధికారులు హెల్ప్ డెస్క్ ద్వారా వర్తకులకు వివరిస్తున్నారు. జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కొత్త ఇన్వాయిసింగ్ రూల్ ప్రారంభం అవుతుంది. అంటే సీరియల్ నెంబర్ కొత్తగా ప్రారంభం కావాలి, నెంబర్ 1 సీరియల్ నుంచి. అదేవిధంగా జిఎస్టీలో రిజిస్టర్ అయినటువంటి నార్మల్ డీలర్ బిల్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది బిల్ ఆఫ్ సప్లై అనే ఇన్వాయిస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బిల్ ఆఫ్ సప్లైలో ముఖ్యంగా సీరియల్ నెంబర్ పాటిస్తూ ఒకవేళ ఆ వ్యాపారస్తుడు వేరే వ్యాపారస్తునికి అమ్మకం చేసినట్లయితే దానిలో భాగంగా కొన్ని ఫార్మెట్స్ను ఫిల్ చేసి సిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ ట్యాక్స్ పోర్షన్ని విడదీసి చూపించాల్సి ఉంటుంది.
సో అదేవిధంగా ముఖ్యంగా చాలామంది వ్యాపారస్తులు ఈ జిఎస్టి చట్టంలో కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి గతంలో సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నటువంటి పద్ధతి అయినటువంటి హెచ్ఎస్ఎన్ కోడ్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఎవరి వ్యాపార టర్నోవర్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ₹1,50,00,000 లోపు ఉంటే వారు ఎలాంటి హెచ్ఎస్ఎన్ కోడ్ ఇన్వాయిస్లో ప్రస్తావించిన అవసరం లేదు. అదేవిధంగా 1,50,00,000 నుండి 5 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉండేవారు కేవలం 2 డిజిట్లతో కూడినటువంటి హెచ్ఎస్ఎన్ కోడ్ ప్రస్తావించే సరిపోతుంది. ఇప్పుడు ప్రధానంగా బిల్లు ఇన్వాయిస్ విషయంలో ఒక స్పష్టత వచ్చింది సార్. వినియోగదారులకి కానీ వర్తకులకు కానీ బిల్లు స్పెసిఫిక్ గా డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇది బిల్లు అని ఏమి రాదు సార్. అలాగే ఇన్వాయిస్ కూడా ఇన్వాయిస్ కానీ బిల్లు కానీ జిఎస్టీ నిబంధనలకు అనుగుణంగా అందులో ఏమైతే పొందుపరచాలో అది అంతే తప్ప డిపార్ట్మెంట్ కి నమూనా బిల్లు వేస్తే ఇవ్వడం అనేది ఉండదు. కావాలంటే హెల్ప్ డెస్క్ తోటి మీరు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారు. అంచేత నమూనా బిల్లు కోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అంతే కదండి. నమూనా బిల్లు అన్నది ఉండదు. అలాగే నమూనా ఇన్వాయిస్ కూడా ఉండదు. ఇన్వాయిస్ వాళ్ళ వ్యాపారాలను బట్టి నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఇన్వాయిస్ రూపొందించుకోవాలి. మీరు చెప్పింది చాలా చాలా వాస్తవం. ఎందుకంటే మన దేశంలో రకరకాలైనటువంటి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి కమోడిటీస్ వస్తువుల్లో వ్యాపారం నిర్వహిస్తారు. సో ఈ అన్నిటి వస్తువుల గురించి ఒకే ఫ్రేమ్లో ఒక బిల్ ఫార్మెట్ ఫిక్స్ చేసి దీనిలోనే మీరు ఇన్వాయిసింగ్ చేయండి అనేది నిజానికి శాస్త్రీయత లేని అంశాన్ని నేను భావిస్తున్నాను. కాబట్టి సదరు వ్యాపారు తన వీలును చూసుకుని వారి యొక్క వ్యాపార ధోరణికి అనుగుణంగా ఈ ఇన్వాయిసింగ్ రూల్స్లో ఉన్నటువంటి అంశాలను పాటించి ఇన్వాయిస్ ఇష్యూ చేసినట్లయితే ఎలాంటి సమస్య లేదు. అదేవిధంగా ముఖ్యంగా మనకి కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నటువంటి అక్కడ కూడా వచ్చేటప్పటికి అసలు ఐచ్ఛికం అన్నది ఎలా తీసుకోవాలి. వ్యాపారి 20 లక్షల లోపు తీసుకోవడం ఐచ్ఛికం తీసుకోవడం అన్నది వాళ్ళ ఐచ్ఛికం అన్నది వాళ్ళ సొంత ఇష్టమా, లేకపోతే నిజంగా మీరు చెప్పినట్టుగా 20 లక్షల లోపు టర్న్ ఓవర్ ఐచ్ఛికంగా తీసుకుని వాళ్ళు దీనికి రావటం లేదు అనుకుంటే అతని నుంచి సరుకులు కొనడం మానేస్తారు. ఎందుకంటే అతని నుంచి ముదరా ఉండదు కాబట్టి, ఇన్పుట్ ట్యాక్స్ ఉండదు కనుక. రేపు అతన్ని మనం ఎలా కాంపెన్సేట్ చేస్తాం డిపార్ట్మెంట్ తరఫున, అతని వ్యాపారాన్ని మనం ఎలా నిలబడతాం. ప్రధానంగా వర్తకులందరూ చెప్పేది ఏంటంటే చిన్న వర్తకం దెబ్బతింటుంది, చిన్న వర్తకం మీద ఇది ఒక రకమైన పెద్ద అసనిపాతం వంటిది అంటున్నారు. ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు వరకు వస్తున్న దాని వివరణను బట్టి చూస్తుంటే నిన్న కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ఆర్థిక కార్యదర్శి వారు ఇచ్చిన దీని ప్రకారం ఏంటంటే 20 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్న వారు కనుక వారి దగ్గర వస్తువులు కొనుగోలు చేస్తే అతనికి ఎటువంటి ముదరా ఉండదు కొన్నవాడికి. ఇది వాడు అందుచేత 20 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్న వాడి దగ్గర సరుకు కొంటాడా, దీని మీద మనం వివరణ ఇవ్వాలి సార్. ముఖ్యంగా 20 లక్షల రూపాయల లోపు టర్న్ ఓవర్ కలిగినటువంటి వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ వారు పన్ను పరువులే ఉండగలిస్తే రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఇది ఆప్షన్. వారు రిజిస్ట్రేషన్ తీసుకుని ప్రభుత్వానికి నిర్దేశించినటువంటి జిఎస్టి చట్టం ప్రకారం సదరు నియమాలు పాటించి రిజిస్ట్రేషన్ పొంది వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉంది. 20 లక్షలు ఆప్షన్ అని మనం ఉంటున్నాం. ఆప్షన్ అనుకుని అతను తీసుకోకపోతే వ్యాపారం నష్టపోతున్నాడు కదా, వ్యాపారం జరగదు అతను. దాని గురించి మనం ఏమైనా వెసులుబాటు ఏమైనా ఇస్తున్నాం అంటే వ్యాపారం జరగకపోవడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే 20 లక్షల నుంచి ముద్ర రాదు. 20 లక్షల దగ్గర నేను వస్తువు కొంటానండి, అతని నుంచి నాకు ముద్ర రాదు. రానప్పుడు నేను ఎందుకు కొంటాను అతని దగ్గర? అంటే ప్రభుత్వం కూలంకుషంగా ఆలోచించి చేసిన నిర్ణయం ఇది. ముఖ్యంగా తన నుంచి ముద్ర రాదు అంటే కేవలం చిన్న వ్యాపారస్తులు, కిరాణా దుకాణందారు, అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి దుకాణదారులు వీరు మాత్రమే బిలో 20 lakhs టర్న్ ఓవర్ను కలిగి ఉంటారు. కాబట్టి వారి నుంచి పెద్ద వ్యాపారులు, రిటైలర్స్, హోల్సేలర్స్ లేనట్లయితే మ్యానుఫ్యాక్చరర్స్ కొనే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని పన్ను పరిధి నుంచి కాల్ వచ్చింది. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి అయ్యా. మా పేరు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి అమ్మా?
కలిగి మనలో రాజమండ్రి కావాలి సార్. చెప్పండి అమ్మా, మీ సందేశం చెప్పండి. చాలా కష్టాల్లో ఉన్నామా, వ్యాపారం చేస్తున్నారు అనుకుంటున్నా, మాకు సాయం చేసి మాకు తెలియకుండా ఇక్కడ. అమ్మా అది కాదు, మీరు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీలో మీకున్న అనుమానాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ అధికారి ఆయన ఉన్నారు, నోకరాజు గారు, వారు మీకు సందేహాలు ఏమైనా ఉంటే తీరుస్తారు. అదేంటి మరి ఏం చెప్తా అంటున్నారు, మన దగ్గర అక్కడ అన్నారు మాకేమో మాకు అమ్మా కేవలం జిఎస్టీ వస్తు అమ్మకం పన్నుకు సంబంధించిన దాని మీద అవగాహన కోసం తప్ప ఇతర యూనిట్ల గురించి కాదు. మళ్ళీ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదిగానమ్మా. ఓకేనమ్మా, నమస్కారం. సరే సార్. సార్ చర్చలో మనం కొనసాగితే 20 లక్షల లోపు టర్నోవర్ కలిగినటువంటి వ్యాపారస్తులకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనడం ద్వారా వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించినట్లుగానే ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు వెసులుబాటు అంటూనే నిన్న ఒక కేంద్రం నుంచి ఒక స్పష్టమైన వివరణ వచ్చింది. ఏమంటే అది మీకు ఒకవేళ వ్యాపారం నష్టపోతామని మీరు అనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోండి, చేసుకోవడమే మీకు సరైన విధానమైన సూచన కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 20 లక్షల టర్న్ ఓవర్ ఉన్న వాడికి వ్యాపారం జరగాలి, ఆ టర్న్ ఓవర్ నిలబడాలి అంటే ఖచ్చితంగా ముద్రా కనుక వాళ్ళ దగ్గర లేకపోతే, ఎందుకంటే 20 లక్షల టర్న్ ఓవర్ అంటే అతను కూడా ఎంతో కొంత హోల్సేల్ వ్యాపారం చేసినట్టే లెక్క. ఆ హోల్సేల్ వ్యాపారం చేసిన అతనికి ముద్ర లేకపోతే ఇతని దగ్గర కొండు, నేరుగా బెస్ట్ ప్రైస్కి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకా రిలయన్స్కి వెళ్ళిపోతాడు తప్ప ఇతని దగ్గర ఎవరు కొనరు. అది అటువంటి వాళ్ళ కోసం ఏమైనా మనం ఆలోచిస్తున్నావా? సో ముఖ్యంగా 20 లక్షల లోపు లేదంటే 75 లక్షల లోపు వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారికి 5%, 12%, 18%, 28% లాంటి పన్నులు చెల్లించకుండా కేవలం 1% ట్రేడర్కి అయితే 1% పన్ను కట్టే విధంగా మనకి కాంపోజిషన్ స్కీమ్ అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది, ఒకటి మనకి చట్టంలో ఉంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకోవడం ద్వారా కూడా వారు వ్యాపారాన్ని దిగ్విజయంగా కొనసాగించుకోవడానికి అవకాశం ఉన్నారంటే సో ఈ కాంపోజిషన్ స్కీమ్ ఎలా ఆప్ చేయాలనే దాని గురించి మీరు అడగడం జరిగింది. ఒక కాల్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి. చెప్పండి, మీరు అడగదలుచుకున్న ఏదో చెప్పండి, నోకరాజు గారు మీకు బదులిస్తారు. చెప్పండి. మాది బిలో 20 lakhs అండి బిజినెస్. ఇప్పుడు మీ దాని గురించే నడుస్తాం, చెప్పండి. వచ్చేటప్పుడు ఒక బిల్లు తీసుకోండి మా దగ్గర. దాన్ని ఎలాగా ప్రొసీడ్ అవ్వాలి ఏంటో చెప్పండి నోకరాజు గారు. సార్ విశ్వనాథ్ గారు నమస్తే అండి. హోల్సేలర్ మీ దగ్గర బిల్ తీసుకురా, మీకు బిల్ ఎవరా ఏంటి అది దాన్ని కొంచెం స్పష్టంగా చెప్పండి. ఎవరు తీసుకోలేదు తీసుకుంటా అంటున్నారు. ఓకే అండి. అది కంప్యూటర్ కూడా పెట్టాలంటున్నారు ఎక్స్చేంజ్. ఓకే అండి. మీది ఏ గ్రామం అండి? 20 lakhs. మీది ఏ గ్రామం? రాజమండ్రి సార్. ఓకే అండి. అంటే మీరు బిలో 20 lakhs అని గత ఆర్థిక సంవత్సరంలో బుక్స్ ఆఫ్ అకౌంట్ పుస్తకాలు, ఖాతా పుస్తకాలలో మీరు నమోదు చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం అన్నమాట. ఓకే అండి. అంటే జిఎస్టీలో తీసుకున్నారా, వ్యాట్ చట్టంలో తీసుకున్నారా? ఓకే అండి. ఓకే అండి. నెక్స్ట్ ఏంటండి సమస్య ఏంటి? అంటే మాకు పెట్టే లేదు. ఓకే అండి. అదొకటే కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఆ విషయాన్ని? మీరు కంప్యూటర్ లాంటిది పెట్టమని ఎక్కడ చట్టంలో లేదండి. మీరు బిలో 20 lakhs రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు, ట్రేడర్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ సానుకూలంగా ఉంటే కాంపోజిషన్ స్కీమ్లో ఉండి మీరు అమ్మే వస్తువులపై 1% ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. మీరు ఎలాంటి కంప్యూటర్ లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ని మీ వ్యాపార స్థలంలో నియమించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుంది.
అదేవిధంగా మీరు చెల్లించే పన్ను కూడా 10,000 రూపాయల లోపు అయితే బ్యాంకులో కూడా చెల్లించుకోవచ్చు, ఆన్లైన్లో కాకుండా. 10,000 దాటితేనే ఆన్లైన్లో తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధన ఉంది, కానీ 10,000 లోపు అయితే మీరు బ్యాంకులో కూడా చెల్లించుకోవచ్చు, అలాంటి ఇబ్బంది లేదు. సో కంప్యూటర్ పరిజ్ఞానం అనేది మీకు అవసరం లేదు. కేవలం 3 నెలలకు ఒకసారి మీ అమ్మకాలు గురించి ఒక రిటర్న్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. మనకు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి మనకి ప్రభుత్వం గుర్తించినటువంటి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మన రాజమండ్రి, కాకినాడ, ఇతర ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఉన్నాయి. మీ రిటర్న్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనే దాని గురించి మీకు డెమో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అవునండి, అవునండి, కంపెనీ నుంచి మీకు ఇన్వాయిస్ అవుతుంది. మీరు మన రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా కొనుక్కునే అవకాశం ఉంది, కానీ వేరే రాష్ట్రానికి అమ్మే వెసులుబాటు ఉండదు, అంతే. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు లాగే చాలా మందికి ఇప్పుడు మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుకుంటామో సరిగ్గా దాని గురించి వారు అడిగారు. ఈ 20 లక్షల లోపు టర్న్ ఓవర్ అన్న విషయంలోనే ఎక్కువ మంది చిన్న వర్తకులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇప్పుడు మీరు చెప్పారు 1% ట్యాక్స్ కడితే సరిపోతుంది, ఇలాగే వాళ్ళకున్న వెసులుబాట్లు ఏమిటి? సో దీని గురించి మనం కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాకు వచ్చే ఎంక్వైరీస్ లో కూడా సుమారు సగానికి పైగా కాంపోజిషన్ స్కీమ్ గురించే వస్తున్నాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ 75 లక్షల రూపాయలు లేదంటే 50 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేసే వ్యాపారస్తులు అధికంగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది టర్న్ ఓవర్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి కాకుండా గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి ఉండాలి. పర్సెంటేజ్ ఎంత ఉందండి? 5 లక్షల లోపు అన్నది మన ప్రాంతంలో సుమారు 80% వరకు ఉంటుందండి. సో వీరు గడిచిన ఆర్థిక సంవత్సరంలో టర్న్ ఓవర్ అని మాత్రమే గుర్తుంచుకోవాలి. గడిచిన సంవత్సరం ఆర్థిక టర్న్ ఓవర్ ₹1,00,00,000 దాటి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళ కాంపోజిషన్ స్కీమ్కి అర్హులు కారు. దయవుంచి ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. ఈ కాంపోజిషన్ లెవీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి మీరు జిఎస్టీ లాగిన్కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి నిర్దిష్ట పాస్వర్డ్, మెయిల్ ఐడి ద్వారా సర్వీసెస్ అనే దానిలో మీరు కాంపోజిషన్ ఆర్ నాన్ కాంపోజిషన్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేయడం ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం వారు జూలై ఈ నెల 21వ తేదీ లోపల ఈ ఆప్షన్ నమోదు కార్యక్రమాన్ని నమోదు చేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి వర్తకులందరూ కూడా దీని మీద త్వరపడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏదైనా సందేశాలు ఉంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం, చెప్పండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మాది ఐరన్ షాప్ అండి, రాజమండ్రి అండి. చెప్పండి. మాది మీ పేరు చెప్పండి సార్. ముందు మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఇక్కడ నూకరాజు గారు ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ గారు. మీకు సంబంధించిన క్వశ్చన్ వారికి అడగండి, వారు చెప్తారు. మాది శ్రావణి స్టీల్ సిండికేట్ అండి. ఓకే అండి, చెప్పండి. మేము బిల్ ఆఫ్ సప్లై ఇవ్వాలండి, డైరెక్ట్ ఏదైనా ఇచ్చేసేయండి. హలో, కన్స్యూమర్ కానీ ఉంటారు కదండి, కన్స్యూమర్ కానీ జిఎస్టీ స్కీమ్ వారు కానీ బిల్ ఆఫ్ సప్లై ఇవ్వాలని, అందరికీ ట్యాక్స్ అనేది ఇవ్వాలి. ఓకే అండి, మీరు ఇప్పుడు 1.5 crore పైన టర్న్ ఓవర్ కలిగి ఉన్నారన్నారు కదా? అవునండి. ఓకే అండి, మీరు ఎవరైనా రిజిస్టర్డ్ డీలర్ ఉంటే బిల్ ఆఫ్ సప్లై రిజిస్టర్డ్ డీలర్ ఉంటే సప్లై ఇన్వాయిస్ ఇవ్వండి, లేనట్లయితే బిల్ ఆఫ్ సప్లై సరిపోతుంది. అదేవిధంగా అన్రిజిస్టర్డ్ కూడా మీరు బిల్ ఆఫ్ సప్లై ఇస్తే సరిపోతుంది. కానీ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే వారి నుంచి నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఆ సదరు బిల్లులో మీరు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ వస్తువు యొక్క కమోడిటీ, హెచ్ఎస్ఐ కోడ్, దానికి రేట్ ఆఫ్ ట్యాక్స్ ని ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని స్ప్లిట్ చేయడం. అదేవిధంగా కొంతమంది అబౌవ్ 20 lakhs డీలర్ కూడా అన్రిజిస్టర్డ్ అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారి యొక్క పేర్లు, అదేవిధంగా వారి అడ్రస్, పిన్ కోడ్ కూడా మీరు అప్టైన్ చేసి దానిలో రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వివరాలన్నీ పొందుపరిస్తే సరిపోతుందండి.
మేము కస్టమర్ పేరు, ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి బిల్ ఆఫ్ సప్లై చేస్తున్నామండి. ఓకే అండి. ఓన్లీ బిల్ డీలర్, జిఎస్టీ డీలర్ అయితే కనుక ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఇస్తున్నామండి. ఓకే అండి. అదే 15 రోజుల నుంచి అదే రకంగా చేస్తున్నామండి. ఓకే అండి, మీరు చేసింది కరెక్టే, కానీ ట్యాక్స్ పోర్షన్ బైఫర్కేట్ చేస్తూ చూపించండి. అదే విధంగా ఎవరైనా ఇప్పుడు మీరు పేర్కొన్నట్లు కేవలం వాళ్ళ ఫోన్ నెంబరే కాకుండా వాళ్ళ గ్రామం పేరు, అదే విధంగా వాళ్ళ పిన్ కోడ్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. వాళ్ళ పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయండి. రేపొద్దుట ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయాల్సిన సందర్భంలో ఇది ప్రభుత్వానికి ఏదైనా అది ఒక సమాచారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగుందండి. ఇలాగే సరే, మరొక విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాట్ నుంచి జిఎస్టీకి వచ్చారు. ఓకే సార్. జిఎస్టీకి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్పుట్ ఆ మొదల ఓకే. తీసుకోవడానికి వాళ్ళు ఎంతకాలం వేచి ఉండాలి, ఎప్పటికి ఇస్తామో దానికి ప్రొసీజర్ ఏమిటి? ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే ఒక పెద్ద అనుమానంగా ఉంది. ఓకే, సో అది చెప్పే ముందు మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం, చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరు ఏడుకొండలండి. ఎక్కడి నుంచి అండి? అండి. ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు? ఏ వ్యాపారం చెప్పండి. అయితే మేము చొక్కాలు తెప్పిస్తాం, రెడీమేడ్ చొక్కాలు తెప్పిస్తాం. చెప్పండి. మీ హైదరాబాద్ నుంచి వేలు 1 వేలు ఖరీదు చేసుకుంటాం. అది మనకి సంవత్సరానికి 20 లక్షల లోపే ఉంటుందండి, 15 లక్షలు. అది ఎక్కడికి ఏ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసినా జిఎస్టీ నెంబర్ కావాలంటారు. చెప్పండి సార్. సో నమస్తే అండి. నమస్తే అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీరు చెప్పేది వినండి. మీరు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే తప్పనిసరిగా జిఎస్టీలో నమోదు కావాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అవునండి, అది ఇతర రాష్ట్రమే. అంటే మనకి మీరు బిలో 20 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నప్పటికీ మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొంది మీరు ఆ సరుకులు కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. మీ యొక్క పాన్ నెంబరు, ఆధార్ కార్డు, ఫోటో ఐడెంటిఫికేషన్, ఫోటోగ్రాఫు, అదేవిధంగా మీ వ్యాపార సంస్థ చిరునామా, ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే మీకు 1 రోజు నుంచి 3 రోజుల లోపల రిజిస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది. 3 రోజులు 1 రోజు నుంచి 3 రోజుల లోపల రిజిస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ఏమాత్రం ఎలాంటి ఖర్చు అవ్వదండి, ఎలాంటి డిపాజిట్స్ లేవు, అదేవిధంగా ఎలాంటి సెక్యూరిటీలు తీసుకోవడం లేదు. మీరు మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా వర్తకులందరికీ ఒక ఆర్సీ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక వేబుల్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఎంత ఖర్చు అవుతుంది అంటే గవర్నమెంట్ కట్టాల్సింది ఎంత ఉంటుంది, ఎంత ఇవ్వాలి, ఈ అలవాట్లో పడిపోయారు. దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఇది ఏమైనా పనికి వస్తుందా జిఎస్టీ? సో మీకు చెప్పండి. సార్ మాకు డీటెయిల్స్ కావాలంటే మీ ఆఫీస్ రావాలి. మా ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ రండి. అదేవిధంగా మీకు హెల్ప్ డెస్క్ నెంబర్ టీవీలో స్క్రోల్ అవుతుంది, అదేవిధంగా ఈమెయిల్ కూడా స్క్రోల్ అవుతుంది. ఒకసారి టీవీలో మీరు గమనించినట్లయితే 0883244410 అనే నెంబర్కి మీరు సంప్రదించి ఉదయం 10:30 నుంచి సాయంకాలం 5 గంటల లోపల మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. సార్ మీ ఆఫీస్ ఎక్కడ సార్? దానవాయిపేటలో గాంధీనగర్ పార్క్ ఉంది కదండి, అక్కడ జెట్టి టవర్స్ అంటే బాటా షోరూమ్ కింద డౌన్ ఫ్లోర్ లో ఉంటుంది. సో హెల్ప్ డెస్క్ వచ్చేసి 3వ ఫ్లోర్ లో ఉంటుంది. మీరు నేను చెప్పిన సమయంలో వచ్చి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, నమస్కారం. ఇప్పుడు పొందడం ఎలాగా సార్? ముఖ్యంగా మీరు ట్రాన్సిషన్ రిలీఫ్ అనేది జిఎస్టీ చట్టంలో ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, అది తర్వాత చూద్దాం. అదే నమస్కారం, చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ వ్యాపారం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మాది రాజమండ్రి సార్. అయ్యా, మాది ఒక 5 లక్షలు అన్నారు ఉంటుంది సార్. అయ్యా, మీ వ్యాపారం చెప్పండి. హలో, చెప్పండి. 5 లక్షలు అన్నారు ఉంటుంది సార్. సరుకు బిల్లు అడుగుతున్నారు, ఎలా సార్? ఒక్క నిమిషం చూడండి.
ఏంటి సార్, సరుకు కొనుక్కోవడానికా లేకపోతే కొనుక్కున్న వాళ్ళు బిల్లు అడుగుతున్నారు వాళ్ళు. మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు బిల్లు అడుగుతున్నారు సార్. ఓకే అండి. మీరు ఏంటి టింబర్ సైజెస్ మీరు వ్యాపారం? చిన్న మామిడి చెట్లు అవి అమ్ముతారు అదే సార్. సైజెస్ కదా మీరు అనేది? సైజ్ సార్. ఓకే అండి, ఓకే అండి. మీరు ఒక బిల్ ముద్రించి వాళ్ళకి బిల్ ఇవ్వచ్చు అండి. మీరు అంటే బిల్లు ముద్రించడానికి, బిల్ ప్రింట్ చేయడానికి రిజిస్టర్డ్ డీలరే అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న ఎవరైనా కూడా అవును సార్. బిల్లు ముద్రించి మీరు అడిగిన వినియోగదారులకు బిల్లు జారీ చేసే అవకాశం మీకు చట్టం కల్పిస్తుంది. అలాగే సార్. రిటర్న్స్ అయ్యేది సార్ 5 లక్షలు. అంటే మీరు రిజిస్ట్రేషన్ లేనిదే రిటర్న్స్ వేయవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఉంటే రిటర్న్ వేయాలి, రిజిస్టర్ లేదు సార్. రిజిస్ట్రేషన్ లేకపోతే రిటర్న్ వేయాల్సిన అవసరం లేదండి. థ్యాంక్స్ సార్. ఓకే. చెప్పండి సార్, ముద్ర గురించి. సో ఇది మన జిఎస్టి చట్టంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. మీ పేరు, వ్యాపారం చెప్పండి. నా పేరు మురళీకృష్ణ అండి. అంటే అది మా బ్రదర్ ఇచ్చిన షాప్ పెట్టున్నారు సార్ హైదరాబాద్. అయ్యా. అంటే పెట్టుకున్నారు చిన్న షాప్ కిరాణాది. దానికి జిఎస్టీ అవసరం ఏమైనా ఉంటుందండి? మీరు ఆ టర్న్ ఓవర్ అది చెప్పండి, మీకు అసిస్టెంట్ కమిషనర్ గారు దానికి సంబంధించిన వివరాలు అందజేస్తారు. మీ టర్న్ ఓవర్ చెప్పండి. అంటే ఏం హలో హలో నమస్తే అండి. ఇప్పుడు మీ వ్యాపారం ఏంటండి? కిరాణా. కిరాణా అంటే రోజుకి ఎంత అమ్ముతుందండి? ఓకే అండి, ఓకే అండి. ఎక్కడండి, ఏ ప్రాంతంలోని? ఓకే అండి. ఇది ప్రస్తుతం మీరేనా దాని వ్యాపారి? ఓకే అండి, ఓకే అండి. మీరు చెప్పినటువంటి మీ అమ్మకాల ద్వారా చూసినట్లయితే సంవత్సరానికి 10 లక్షల లోపు టర్న్ ఓవర్ మాత్రమే మీరు అమ్మకాలు సాగిస్తున్నారు. జిఎస్టి చట్టం ప్రకారం 20 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేని వెసులుబాటు ఉంది. కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని భావిస్తున్నాను. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అవసరం అని అనుకున్నట్లయితే మీరు మా కార్యాలయంలో ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ లో సంప్రదించవచ్చు. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మిగతా వివరాలన్నీ మీకు వివరిస్తాం. ముద్ర గురించి చెప్పండి. సో ముఖ్యంగా ఈ ముద్ర, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం, చెప్పండి. మీ పేరు, వ్యాపారం చెప్పండి. నమస్తే సార్. మీ పేరు, వ్యాపారం చెప్పండి. నా పేరు వెంకటేష్ అండి. ఎక్కడి నుంచి? సార్ వ్యాపారం ఏం వ్యాపారం? మీ ప్రశ్న ఏంటి? సార్ మేము ఇంకేదో కొన్ని రకాల మిక్చర్లు రైలు చేస్తాం సార్. మిక్చర్లు చెరువులు రైలు చేస్తాండి. అవి తయారు చేస్తారు బయట ఊళ్ళు సప్లై చేసుకుంటాం సార్. మాకు వచ్చి సంవత్సరం వచ్చి ఒక 60,000 పంపిస్తారు. అదండి, సంవత్సరానికి వచ్చి ఒక 8 లక్షలు 9 లక్షలు వస్తుందండి. చెప్పండి. ఇప్పుడే చెప్పున్నారు 10 లక్షల లోపు అయితే మీరు ఎటువంటి జిఎస్టీ తీసుకొని అవసరం లేదు అని చెప్పి మీరు నిక్షేపంగా అమ్ముకోవచ్చు. హలో నమస్తే అండి. ఒకవేళ మీరు 20 లక్షలు సంవత్సరానికి 20 లక్షలు దాటినట్లయితే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎందుకంటే క్యాటరర్స్ గా పరిగణింపబడతారు. మీరు తయారు చేసి బయట సప్లై చేస్తున్నారు కాబట్టి క్యాటరర్స్ గా పరిగణించబడతారు. లేనట్లయితే మీరు ఒక ట్రేడర్ గా కూడా పరిగణించబడతారు. సో 20 లక్షల రూపాయల లోపు అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదండి. 20 లక్షలు దాటినట్లయితే మీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. సార్ ఒక మాట, ఇప్పుడు అటోమే చెప్పండి సార్, ఒక 10,000 రూపాయలు సరుకు చెప్పండి. దాని వల్ల మాకు ఆబ్జెక్ట్ అడిగితే ఏమైనా కాగితాలు చూపించాలి సార్. అలాంటి దానికి జిఎస్టి చట్టం ప్రకారం 50,000 రూపాయల సరుకు ఏదైనా వాహనమే తీసుకెళ్తే దానికి వేబిల్ తప్పనిసరి కాదండి. ఓకే అండి. ఒకవేళ మీరు వేబిల్ పొందాలనుకుంటే 50,000 రూపాయల సరుకు కూడా మీరు ఆన్లైన్ లో వేబిల్ తీసుకునే వెసులుబాటు మీకుంది, మీ రిజిస్టర్ కాకపోయినా సరే.
సార్ మాది 15,000 అలా ఉంది సార్. అదేంటో అతను 15,000 రూపాయలు సరుకు పట్టుకెళ్తా ఉంటాం. అదే నేను చెప్పేది ఏంటంటే మీరు 50,000 లోపల సరుకు అవసరం లేదు. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ లేకపోయినప్పటికీ 10,000 15,000 ఈ 50,000 రూపాయల సరుకు వేబిల్ కావాలంటే మీరు ఆన్లైన్ లో జనరేట్ చేసుకుని పొందవచ్చండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మరొక స్పష్టత వచ్చింది. 50,000 రూపాయల సరుకుని కనుక రవాణా చేసిన ఎటువంటి వే బిల్లు అవసరం లేదు అన్నది ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 50,000 లోపు సరుకు రవాణా చేసి వాడు అమ్ముకున్నా సరే కూడా మీ వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే గడిచిన ఈ పక్షం రోజుల నుంచి అంటే జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వే బిల్ జనరేట్ కావడం లేదు అనేది ప్రధానమైన అంశంగా అందరూ గుర్తించారు. కొంతమంది వ్యాపారస్తులు తమ సరుకు రవాణాను కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. సో దీనికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రస్తుతం ఈ వ్యవస్థనంతా కూడా కంప్యూటరీకరిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు వే బిల్ జనరేట్ అవ్వడం లేదు. అయినప్పటికీ మీరు సరుకు రవాణా లేదంటే కొనుగోలు అమ్మకాలను వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఉన్నతాధికారుల యొక్క సూచనలతో మీకు మేము వివరించేది ఏంటంటే మీరు ట్రిప్లికేట్ ఇన్వాయిస్ ద్వారా అంటే 3 ఇన్వాయిస్లు అంటే 3 బిల్లులు మీ సరుకు కూడా పంపించినట్లయితే అది ఆమోదయోగ్యమైనటువంటి ట్రాన్సాక్షన్ గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా దీనిలో ఒరిజినల్ బిల్లుని ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి, రెండో బిల్లుని ఎవరైతే సరుకుని చేరవేస్తున్నారో అలాంటి ట్రాన్స్పోర్టర్కి, మూడో బిల్లుని ఎవరైతే సరుకు అమ్మారో వారికి వారి దగ్గర ఉంచుకున్నట్లయితే అది ఆ ట్రాన్సాక్షన్ కి వ్యాలిడిటీ వస్తుందని మీకు తెలియపరుస్తున్నాను. నమస్కారం, చెప్పండి మీ పేరు, మీ వ్యాపారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. హలో, చెప్పండి అయ్యా, చెప్పండి. ఇది ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ అండి వారు అడిగేది. నేను ఆల్రెడీ జిఎస్టీ చేసుకున్నాను, 20 లక్షల లోపు అయితే నేను మళ్ళీ క్యాన్సిల్ చేసుకోమంటారా నన్ను అని అడుగుతాను. ఇదే సందేశం చాలా మందికి వచ్చింటుంది. నమస్తే అండి, మీరు చెప్పినట్లయితే ఇప్పుడు సంవత్సరానికి సుమారు 18 లక్షల టర్న్ ఓవర్ వస్తుంది మీ వ్యాపారం. మీరు గతంలో వ్యాట్ చట్టంలో టీఓటీలో ఉన్నారా లేదంటే వ్యాట్ రిజిస్ట్రేషన్ లో పరిధిలో ఉన్నారా? టీఓటీలో ఉన్నారు. అయితే మీరు 18 లక్షల్లో వస్తుంది కాబట్టి 5,000 రోజుకి 5,000 చొప్పున మీరు చట్టం నిర్దేశించినటువంటి టర్న్ ఓవర్ లోపే ఉన్నారు. మీరు ఒకవేళ మైగ్రేట్ అయినట్లయితే మీరు కొనసాగవచ్చు. మీరు జిఎస్టీలో డిజిటల్ సిగ్నేచర్ చేయడం ద్వారా మైగ్రేట్ అయినట్లయితే మీరు రిజిస్టర్డ్ డీలర్ గా కొనసాగవచ్చు. సో మీకు ఒక చిన్న విషయం, చిన్న మనవి, గతంలో టీఓటీలో ఉండేవారు, అదేవిధంగా 75 లక్షల రూపాయల లోపు టర్న్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి కాంపోజిషన్ స్కీమ్ లో కూడా తీసుకుని గతంలో టీఓటీకి ప్రతి 3 నెలలకి ఏ విధంగా రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కట్టేవారు, అదే విధంగా కట్టే వెసులుబాటు ఇప్పటికే ఉంది ఈ చట్టంలో కూడా. లేదు మీ ఇష్ట ప్రకారం మీరు ఇష్టపడితే ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. అవకాశం కూడా మీకు కల్పించారు. అది మీ ఇష్టం అండి. అంటే మీ వ్యాపార ధోరణి, మీ వ్యాపార అవసరాలు, మీ వ్యక్తిగత అభిష్టాల మేరకు మీరు దాన్ని ఉంచడం లేదంటే క్యాన్సిల్ చేసేయడం అనేది మీ ఇష్టం. ఎందుకంటే క్యాన్సిలేషన్ కూడా పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఆన్లైన్ లో మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే 20 లోపైనా మీరు ఉంచుకోవచ్చు, ఉంచుకుని 3 నెలలకు రిటర్న్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. అవును, కట్టాలండి. మీరు మీ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉంటే కాంపోజిషన్ అనే స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే 1% 1% పన్నుని గతంలో టీఓటీలు ఏ విధంగా కట్టేవారో ఆ విధంగా కట్టాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనం వేబిల్ గురించి కూడా మనం
చర్చించుకున్నాం. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. వ్యాపారం చేసే ఈవే బిల్ అండి. ఈవే బిల్ అండి. వ్యాపార మిత్రులందరూ కూడా గమనించాలి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం, చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు, మీ వ్యాపారం చెప్పండి. ఎక్కడ మాకు ఐరన్ షాప్ ఉంది. పేరండి? పేరు లక్ష్మీనారాయణ మాట్లాడుతుంది సార్. ఎక్కడి నుంచి అండి అయ్యా? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటారు? ఇప్పుడు మాది ఏం లేదండి, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కష్టం కదండి, అది ఏ విధంగా ట్యాక్స్ పే చేయాలనేది. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ద్వారా మాకు వస్తుందండి, సరుకు వస్తుంది. ఓకే అండి, ఓకే అండి. 10,000 12,000 కిరాయి వచ్చింది అనుకోండి, మనకి ఎంతవరకు ఎగ్జామ్షన్ ఉందండి? అంటే అలా ఎగ్జామ్షన్ కదండి, కిరాయి అనేది ఇది కొనుగోలులో భాగం. అంటే మీరు ఒక 100 రూపాయలకు ఒక వస్తువు కొనుక్కుని మీ రవాణా ఖర్చులు, మీ షాప్ నిర్వహణ, అదేవిధంగా మీ ఇతర వ్యయాలు, ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి కదండి, దీనిలో భాగంగా మీ లాభం కూడా కలుపుకుని అల్టిమేట్ గా సేల్ చేస్తారు, అమ్మకం చేస్తారు. సో అవన్నీ వ్యాపార నిర్వహణలో భాగాలే. సో దీనికి మీరు ఎంతైనా మీరు చెల్లించుకోవచ్చు, ఎంతైనా మీరు లాభం వేసుకుని సరుకును అమ్ముకోవచ్చు. దీనికి ఎలాంటి నిర్దిష్టమైనటువంటి రిస్ట్రిక్షన్ లేదండి. ఎంతే చేయాలని నిబంధన అయితే పర్టికులర్ గా లేదు. అదేవిధంగా మరి మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీద కూడా సర్వీస్ ట్యాక్స్ పోర్షన్ జిఎస్టీలో విధించబడుతుంది. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే సరే సార్. ఇప్పుడు మాకు ఏంటంటే, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5,000 వరకు ఎక్ చేసిన 5,000 దాటితే 5% ట్యాక్స్ కట్టాలన్నారు. అది ఆర్టీఎం ఓచర్ అని చెప్పేస్తున్నారు. అది రివర్స్ ఛార్జ్ మెకానిజం అండి. మీరు వ్యాపారం ఏంటి మీది? మాది ఐరన్ షాప్ అండి. మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారండి? మేము హైదరాబాద్ చేస్తామని, విజయవాడ చేస్తాం. అది 2 crores టర్నోవర్ దాటుతుంది. మీకు అన్ని బిల్స్ మీదే, అదేవిధంగా వే బిల్ మీద మీకు సరుకు కొనుగోలు చేస్తారు కాబట్టి మీకు రివర్స్ ఛార్జ్ మెకానిజం లో తిరిగి పన్ను చెల్లించాల్సిన అవసరం పెద్దగా ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మీకు అమ్మే వాళ్ళంతా కూడా చాలా పెద్ద డీలర్స్ అమ్ముతారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది మీకు అప్లికబిలిటీ ఉండదండి. మీకు ఇబ్బంది ఏమి లేదు, మీకు ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ మీకు బిల్ తో పర్చేజ్ చేయకపోయినట్లయితే, అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేసినా, లేదంటే ఎవరైనా రైతులు ఇలాంటి వర్కర్స్ అంటే జాబ్ వర్క్ చేసే వాళ్ళ నుంచి పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే రివర్స్ ఛార్జ్ మెకానిజం అర్థమైంది వర్తిస్తుంది. ఓకే అండి. మీకు అలాంటప్పుడు ఇబ్బంది లేదండి, చెప్పండి. అక్కడి నుంచి మాకు వచ్చేది 10 టన్నులు వచ్చిందంటే 15,000 రూపాయలు కిరాయి వస్తుందండి. ఆడేమో ట్రాన్స్పోర్టర్ రిజిస్ట్రేషన్ డెలివరీలు ఎవరు లేరండి. మేము వ్యాన్ కానీ లారీ కానీ మాట్లాడుకుని ఇక్కడి నుంచి పెట్టుకుని మేము లోడ్ చేసి మీరు తెచ్చుకుంటామండి. అది ఏ విధంగా ఖర్చు రాయాలి, దానికి ట్యాక్స్ పే చేయాలన్నారు, ఎలా పే చేయాలి? అంటే దానికి మీరు ట్యాక్స్ పే చేయవసరం లేదు కదా, ముందు వివరించిన ట్యాక్స్ పే చేయవసరం లేదు మీరు దానికి. అది మీ వ్యాపార నిర్వహణ ఖర్చుల్లో భాగం, అంతే అంతే. అది మీ ఎక్స్పెండిచర్ లో భాగం. దాని వల్ల సరుకు వాల్యూ ఎడిషన్ అవుతుంది, సరుకు విలువ పెరుగుతుంది. సరుకు విలువ పెరిగినప్పుడు లాభం కలుపుకుని మీరు సరుకు అమ్ముతారు. ఇది ప్రతిసారి జరిగే విషయం. మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయవసరం లేదండి దీని మీద. మీరు గుర్తించుకోవాల్సింది, దీని మీద ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార నిర్వహణలో భాగమే అది, దానిలో భాగం. ఇప్పుడు మరొక విషయం అండి, ఇప్పటికే ఈ జిఎస్టీ పేరు చెప్పి హోటల్స్లో రేట్లు పెరిగాయి అన్నది పెరిగాయి కూడా. దీని మీద మనం ఏం చెప్పగలుగుతాం? ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజానికి హోటల్ రంగంలో వినియోగించే అనేక వస్తువులపై ఈరోజు ట్యాక్స్ తగ్గించడం కానీ, లేనట్లయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఉండడం కానీ జరిగింది. అంటే అన్బ్రాండెడ్ రైస్ కానీ, ఏదైనా మైదా ఫ్లోర్స్ కానీ, మైదా కానీ, ఇలాంటి చాలా అయ్యి. సో పల్సెస్లో కూడా చాలా రకాలు ఎగ్జంప్షన్లో ఉండడం జరిగిందండి. కాబట్టి
హోటల్ రంగంలో వినియోగించే ఆహార దినుసులన్నీ కూడా ఎగ్జామ్షన్ లేనట్లయితే తక్కువ పన్ను ఉంది కాబట్టి వాళ్ళ వినియోగించే ముడి సరుకులన్నీ కూడా తక్కువ పన్ను పరిధిలో ఉన్నాయి కాబట్టి ధరలు తగ్గడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ హోటల్ రంగానికి సంబంధించి వారు కాంపోజిషన్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కాంపోజిషన్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కేవలం 5% పన్నును చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే ఏసీ రెస్టారెంట్ ఉన్నట్లయితే వారు మాత్రమే. కాలర్ లైన్లో ఉన్నారండి. నమస్కారం, చెప్పండి మీ పేరు, మీ వ్యాపారం, ప్రాంతం. నా పేరు అంటే దగ్గర మా షాపు ఎలక్ట్రికల్ షాప్ అండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. అంటే మాకు ఓల్డ్ మెషినరీ జనరేటర్ ఓల్డ్ చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మాకు వస్తుంటాయి. అయ్యా చెప్పండి. వాటికి ట్యాక్స్ పెట్టాలండి, అసలు పెట్టేస్తే సరిపోతుందా? నమస్తే అండి. మీరు ఓల్డ్ మిషనరీని ఇక్కడ ఏం చేస్తుంటారు? దాంతోని అంటే ఓల్డ్ జనరేటర్ కంప్లైంట్ ప్రాబ్లమ్స్ వల్ల చెన్నైలో అక్కడ పర్చేజ్ చేస్తుంటాండి. ఓకే, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కంప్లైంట్ రెక్టిఫై చేసి అమ్ముతారా? రెక్టిఫై చేసి మళ్ళీ అమ్ముతుంటాం. ఓకే అండి. మీరు ఇతర రాష్ట్రాల నుంచి అది సరుకు కొనుగోలు కిందే వస్తుందండి? అవునండి. ఒకవేళ మీరు ఇక్కడ రెక్టిఫై చేసి తిరిగి వెనక్కి పంపిస్తే అది జాబ్ వర్క్ నేచర్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మీరు తప్పనిసరి జిఎస్టీలో రిజిస్టర్ కావాల్సి ఉందండి. జిఎస్టీలో మీరు ఒక రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు వాళ్ళు ఎవరైతే మీకు ఓల్డ్ పార్ట్స్ మిషనరీ పార్ట్స్ పంపిస్తున్నారో వాళ్ళు ఈవే బిల్ ద్వారా మీకు సరుకు చేరవేస్తారు. సో మీరు నిర్దేశించిన ట్యాక్స్ పే, వాళ్ళు ఇన్వాయిస్ లో ఉన్న ట్యాక్స్ పే చేసి ఇక్కడ సరుకు తీసుకొచ్చి మీరు దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ తిరిగి సేల్ చేసేటప్పుడు ఎవరికైతే సేల్ చేస్తారో వారికి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అవునండి. ఇతర రాష్ట్రాల నుంచి ఒక అన్రిజిస్టర్డ్ డీలర్ గా మీరు సరుకు కొనుగోలు చేసే అవకాశం లేదు. తప్పనిసరిగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ హోటల్ రంగంలో ముఖ్యంగా 3-4 స్లాబ్స్ ఉన్నాయండి. కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నట్లయితే కేవలం 5% పన్నును హోటల్ రంగం వారు చెల్లిస్తే సరిపోతుంది. కాలర్ లైన్ లో ఉన్నారండి. నమస్కారం, చెప్పండి మీ పేరు, ప్రాంతం, వ్యాపారం. మీ వ్యాపారం ఏంటో చెప్పండి. మీ వ్యాపారం ఏంటో చెప్పండి. మేము రైతు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని ఎడ్యుకేషన్ కోసం ప్రస్తుతం కొన్ని ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటున్నాం. దాని నిమిత్తం వెళ్ళి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. హలో నమస్తే అండి. మీరు ప్రత్యేకంగా జిఎస్టీ చట్టంలో అన్ని కమోడిటీస్ ని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన నిబంధన లేదండి. అన్నిటినీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్సేలర్ ఉన్నారు, కనీసం ఒక 400 నుంచి 600 సరుకులను కమోడిటీస్ ని మీరు కొనుగోలు అమ్మకాలు చేస్తారు. సో అన్నిటినీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లోని మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జిఎస్టీ అనేది సమీకృతమైనటువంటి ట్యాక్స్ విధానం కాబట్టి మీరు ఆ సోకాల్డ్ వస్తువుకి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, దాని మీద ఉండేటువంటి ట్యాక్స్ ని చెల్లిస్తే సరిపోతుంది. అన్నిటినీ మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ వస్తువులో అయినా సరే హెచ్ఎస్ఎన్ కోడ్ విషయంలో మీకు ఏదైనా డౌట్ వస్తే ఒకసారి మా ఆఫీస్లో ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ ని సంప్రదిస్తే మీకు డీటెయిల్డ్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1-2 కమోడిటీస్కి అయితే మేము లైవ్ షో కాబట్టి మేము హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వడానికి కూడా మా దగ్గర సమాచారం ఉంది. నమస్తే అండి. సార్, ఇప్పుడు హోటల్ రంగానికి సంబంధించి నాన్ ఏసీ రెస్టారెంట్ అయినట్లయితే వారు 12% ట్యాక్స్ వినియోగదారు నుంచి కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఏసీ రెస్టారెంట్ విత్ ఆల్కహాల్ సప్లై కానీ అదర్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు 18% ట్యాక్స్ని వారు కలెక్ట్ చేస్తారు. ఇక అత్యధిక పన్నేటువంటి 28%
5 స్టార్ రేంజ్ రెస్టారెంట్లలో మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి హోటల్ రంగంలో మేము గమనించినట్లుగా రేట్లు అత్యధికంగా పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే దానికి పూర్వరంగం బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను కాబట్టి ఆ హోటల్లో అబ్నార్మల్ రేట్లు పెరిగే అవకాశం లేదని నా ఇప్పుడు హోటల్ గురించి ఒక వివరణ వచ్చింది. వస్త్ర వ్యాపారులు మిగిలిన అన్ని వ్యాపారాల కంటే కూడా ఎక్కువగా అధికంగా ఇంతకుముందు టర్నోవర్ ట్యాక్స్ మీద కానీ అంతకుముందు ఎంట్రీ ట్యాక్స్ మీద కానీ ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా అలాగే మేడప్ ట్యాక్స్ మీద కానీ ఇప్పుడు కూడా మమ్మల్ని జిఎస్టీ పరిధిలో కొత్తగా చేర్చారు అని గట్టిగా ఎక్కువగా అడుగుతున్నారు, ఎక్కువగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇవాళ వరకు కూడా బంద్ నడుస్తుంది. వాళ్ళు అడగడంలో కూడా ఒక విషయం ఏంటంటే అందులో కూడు గుడ్డ గూడు అన్నది ఆ మూడింట్లోకి వచ్చేది వస్త్రం. ఇది జిఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల వస్తున్న దీన్ని మనం ఎలా దీన్ని సమర్థించగలం? కొత్తగా పెట్టారు. ఇప్పుడు ఇంతకు ముందు వేసినవన్నీ కూడా ఆందోళన ఫలితంగా విరమించుకుంది ప్రభుత్వం, కేంద్రమైనా రాష్ట్రమైనా విరమించుకున్నారు. ఇప్పుడు ఈ జిఎస్టీ విషయంలో ఏం చేస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి సున్నితమైన అంశం. జిఎస్టీ చట్టం విషయంలోనే ముఖ్యంగా మనకు తెలిసిన విషయం అండి, భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు యొక్క జీవనాధారం చేనేత మరియు వస్త్ర రంగం. అయితే ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈ ట్యాక్స్ విధించాలనేది. ఈ ట్యాక్స్ కూడా మనం గమనించినట్లయితే 2 విధాలుగా ఉంది. టెక్స్టైల్ లేదంటే కాటన్ మీద 5% రేట్ ఆఫ్ ట్యాక్స్ నిర్దేశించారు. అదేవిధంగా రెడీమేడ్స్ మీద 1000 రూపాయల లోపు అయినట్లయితే 5% పన్ను, 1000 దాటితే 12% పన్ను విధించడం జరుగుతుంది. ఇక్కడ నిన్న ముఖ్యమైనటువంటి అంశం మీకు నివేదించేది ఏంటంటే వస్త్రాలపై గతంలో ట్యాక్స్ లేని మాట వాస్తవం, కానీ సెంట్రల్ ఎక్సైజ్ ఎడిషనల్ డ్యూటీని పే చేసేవారు, అది 6% ఉండేది. అదేవిధంగా రెడీమేడ్లో వ్యాట్ చట్టంలో ఉంది, అదేవిధంగా ఈ మన జిఎస్టీ చట్టంలో కూడా ట్యాక్స్ కొనసాగుతుంది. నిజానికి మౌలికమైనటువంటి పెద్ద డిఫరెన్స్ లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎనీహో ప్రభుత్వానికి వారు తమ విజ్ఞాపనలు అందజేసిన మాట వాస్తవం. వస్త్రాల వరకు వచ్చి ఇంతవరకు ఉంది. జిఎస్టీ వల్ల పరిపాలనలో పారదర్శకత వస్తుంది, దీనివల్ల అవినీతి తగ్గుతుంది అంటే ఇంతకు ముందులో అన్ని ప్రతిదీ కూడా అప్పుడు ఇందాక ఒక ఆయన అడిగినప్పుడు కూడా అడిగారు, నేను ఎంత ఖర్చు అవుతుందండి, దానికి అలవాటు పడిపోయారు వర్తకులందరూ. ఎంత ఖర్చు అవుతుందండి, ఆర్సీ తీసుకోవాలి, గవర్నమెంట్ కట్టేది ఇంత, అక్కడ ఇచ్చేది ఇంత అనే దానికి అలవాటు పడిపోయిన వ్యవస్థ కాబట్టి దాని నుంచి బయటపడేయడానికి జిఎస్టీ ఏమైనా పనికొస్తుందా? అది ఒకటి. రెండోది, మీరు అంటున్న ఆన్లైన్ సిస్టమ్ని పూర్తిగా అప్లై చేయడం వల్ల కానీ, మీ హెల్ప్ లైన్ కానీ హెల్ప్ డెస్క్లు ఇలాంటి వాటి పెట్టడం వల్ల కానీ మీరు ఎవరికి ఎటువంటి ముడుపులు చెల్లించక్కర్లేదు అన్నది ఒకటి. రెండోది, ఇంతకు ముందులో వేధింపులు ఉండవు ఇంకొకటి. మూడోది, మాకు టార్గెట్లు పెట్టారని చెప్పి వెళ్ళి రోడ్ల మీద పడి ఇప్పుడు ఇందాక వారు అన్నారు చూసారా, నేను సరుకు తీసుకెళ్తుంటే ఏమైనా పట్టుకుంటాను, ఆఖరికి చెకోడీలో కూడా వేడిపించి పరిస్థితుల నుంచి మోక్షం వస్తుందా? వీటి మీద వివరించండి. సో ఈ ప్రభుత్వం తరపున మరియు వాణిజ్య మా డిపార్ట్మెంట్ తరపున మంచి వివరణ ఇచ్చుకోవడానికి మంచి అవకాశం కల్పించింది సిసిసి ఛానల్, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా జిఎస్టీ అనేది అత్యంత పారదర్శకతో కూడినటువంటి చట్టం అనే విషయాన్ని మీకు విన్నవించడం జరిగింది. ఈ చట్టంలో ప్రతి విధానం కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కాబట్టి డీలర్కి మరియు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారులకి లేదా సిబ్బందికి ఎలాంటి పరస్పర ఇంటరాక్షన్ ఉండదు, ఎలాంటి ఇంటర్ఫేస్ ఉండదు. కాబట్టి అవినీతి అనే దానికి ఆస్కారం లేదు. ఇక ముడుపుల విషయం లేదంటే మన హెల్ప్ డెస్క్లోనే మనం వ్యాపారస్తులకు లేదా వినియోగదారులకు ప్రజలకు ఇచ్చే ఎలాంటి సూచనలు లేదంటే సలహాల విషయంలో ఎలాంటి ఛార్జ్ వసూలు చేయడం లేదు. రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వం ఎలాంటి డిపాజిట్స్ని నిర్దేశించలేదు, ఎలాంటి సెక్యూరిటీని లేదంటే బ్యాంక్ గ్యారంటీలను కూడా నిర్దేశించలేదు. రిజిస్ట్రేషన్ అనేది కేవలం 1 నుంచి 3 రోజుల్లో మీకు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు రిజిస్ట్రేషన్ల విషయంలోనే చాలా పారదర్శకతతోటి పకడ్బందీగా అప్లై చేసిన ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా సకాలంలో రిజిస్ట్రేషన్ అందాలి. తద్వారా గతంలో ఏదైతే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందో అదేవిధంగా మమ్మల్ని అందరూ సమాయత్తం చేసి టైం టు టైం మాకు సూచనలు ఇచ్చి
పారదర్శకత పెంపొందించడంలోని దేశంలోనే అత్యంత ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా రిజిస్ట్రేషన్ కేవలం ఎంత రావాలనే లక్ష్యం పెట్టుకున్నారా, లేకపోతే లక్ష్యం వరకు వస్తున్నాయా, ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో రిజిస్ట్రేషన్ కానీ లేదంటే పన్ను వసూలు కానీ ఎలాంటి టార్గెట్స్ లేదంటే ఎలాంటి లక్ష్యాలు లేవు. రిజిస్ట్రేషన్ అనేది అంచనా ఏదైనా ఉందా రిజిస్ట్రేషన్స్ వస్తాయని? అంటే రిజిస్ట్రేషన్ అనేది వాలంటరీగా ఆ అప్లికెంట్ చేసే యాక్టివిటీ కాబట్టి ఎలాంటి అంచనా లేదు. కానీ జిఎస్టీ అనేది కొత్తగా వ్యాపారంలో ప్రారంభించే వారికి, ఇన్నోవేటివ్గా సర్వీస్ సెక్టర్లో ప్రవేశించే వారికి, లేదంటే కొన్ని ఫీల్డ్లో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటిది కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వం కల్పించిన చట్టం నమస్కారం, చెప్పండి మీ పేరు, వ్యాపారం, ప్రాంతం చెప్పండి. హలో 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 కట్ అయింది సార్. ఇప్పుడు సో కొత్తగా రిజిస్ట్రేషన్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే, రిజిస్ట్రేషన్ సరళిని ఒకసారి ఆన్లైన్లో మేము పరిశీలించినట్లయితే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే చట్టం వారికి విస్తృతమైన అవకాశాలు కల్పించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరళీకృత విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత అత్యంత పారదర్శకంగా, మరింత సరళీకృతంగా ఈరోజు మనం మీకు ఒక విషయం నివేదిస్తాను. గతంలో ఒక టీఓటీ డీలర్ అంటే ఎవరైతే తక్కువ టర్న్ ఓవర్ ఉన్నటువంటి డీలర్ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే అవకాశం లేక కేవలం మన రాష్ట్రంలోనే కొనుగోలు చేసి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్. మీ పేరు, ప్రాంతం చెప్పండి. మాట్లాడారు, నా పేరు విశ్వనాథ్ గారిని. ఇందాక అడిగారు కదా మీరు విశ్వనాథ్ గారు? అవును సార్. ఇది చిన్న డౌట్ ఉంది సార్. అడగండి అడగండి. ఇది కమ్యూనిటీ 18 ఇప్పుడు 1% ఎక్స్ట్రాని అప్లై చేస్తుంది. తర్వాత ఇప్పుడు నమ్మకం హోల్సేలర్స్ కి వాళ్ళకి బిల్ ఇవ్వచ్చండి మేము? హోల్సేలర్ కి మీరు బిల్ ఇవ్వడం గురించా అండి? అవును సార్. మీరు జిఎస్టీలో మైగ్రేట్ అయి నార్మల్ డీలర్ గా ఉన్నారు కదా? అవునండి. మీరు జిఎస్టీలో మైగ్రేట్ అయ్యారా? అయ్యాను సార్. మీరు కాంపోజిషన్ తీసుకుంటారా లేకపోతే నార్మల్ డీలర్ గా ఉంటారా? తీసుకున్నాను. కాంపోజిషన్ తీసుకున్నా సరే మీరు హోల్సేలర్ కి బిల్ ఇచ్చే అవకాశం ఉందండి. కాకపోతే వారికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. సో మీరు బిల్ ఇవ్వచ్చు, చట్టం దానికి మీకు అనుమతిస్తుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా బిల్ ఇష్యూ చేయొచ్చండి. వాళ్ళ పేరు అదే వాళ్ళ జిఎస్టీ నెంబర్, వాళ్ళ జిఎస్టీ నెంబరు, వాళ్ళ ఫరం పేరు ఇవన్నీ మెన్షన్ చేస్తూ మీరు బిల్ ఇవ్వచ్చు. హెచ్ఎస్ఎన్ కోడ్ ఇలాంటిది బిలో 1.5 crore టర్న్ ఓవర్కి అవసరం లేదని చెప్తున్నాము. కాబట్టి మీరు నిరభ్యంతరంగా వారికి ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరొక విషయం, సమయం కూడా మించిపోతుంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు విషయాల్లో కూడా చాలా అపోహలు ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ హెల్త్ని కూడా ఇందులోకి తీసుకొచ్చారు జిఎస్టీ పరిధిలోకి అన్న దాంట్లో దాని మీద కూడా స్పష్టత లేదు. మనం ఏమైనా వివరణ ఇవ్వగలమా? సో నిజానికి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీసెస్ జిఎస్టీ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం, చెప్పండి మీ పేరు, ప్రాంతం. సార్ నమస్కారం సార్, నా పేరు మధు అండి. అయ్యా, ఏం వ్యాపారం? మాది టీఓటీలో ఉన్నామండి అయ్యా. ఇదివరకు దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేశాము. మాది ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అండి. ఏం వ్యాపారం చెప్పండి. మాది హార్డ్వేర్ అండి. చెప్పండి, అడగండి, మీ ప్రశ్న అడగండి. ఏం లేదండి, చిన్న డౌట్. మాది హార్డ్వేర్ ఫర్మ్, మాది ఫర్మ్ రిజిస్ట్రేషన్ లో ఫర్మ్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు నెంబర్ బదులు మా పార్ట్నర్ పాన్ కార్డు నెంబర్ ఎన్రోల్ అయింది సార్. ఓకే, నమస్తే అండి. మీ ఫర్మ్ పేరు ఏంటండి? ఇమంటి సుబ్బారావు అండ్ సన్స్. ఓకే, ఏ సర్కిల్ పరిధిలోకి వస్తారు మీరు? రాజమండ్రి. ఆర్యపురం సర్కిల్లోకి వస్తాను సార్, రాజమండ్రి. ఓకే అండి, ఓకే. చిన్న వివరణ అండి. అంటే యాక్చువల్గా ఇలాంటి పాన్ మిస్ మ్యాచెస్ సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 20వ తారీఖు లోపు నివేదించినటువంటి ప్రతి అప్లికెంట్కి సంబంధించినటువంటి మిస్ మ్యాచ్ని జిఎస్టిఎన్ నెట్వర్క్ ద్వారా రెక్టిఫై చేయడం జరిగిందండి. అయితే జూన్ 20 తర్వాత గుర్తించినటువంటి మీలాంటి
వ్యాపారస్తులకు సంబంధించి వివరాలను కూడా మేము పంపించడం జరిగింది. సో త్వరలోనే దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ వస్తుందని భావిస్తున్నాము. ఒకవేళ ఇన్ కేసు మనకి జిఎస్టీ పోర్టల్లో కానీ మోడిఫై ఆప్షన్లో సర్వీసెస్లో మోడిఫై ఆప్షన్లో ఇచ్చినట్లయితే మీరు భవిష్యత్తులో మీరే మీ సెల్ఫ్ మోడిఫికేషన్ ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మీరు మరి ఈ లోపల ఏదైనా మరి పర్చేజ్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు వచ్చిన నెంబర్ తోటి మీరు ప్రొవిజనల్ ఐడిని పొందారు, అదేదో మైగ్రేట్ అయ్యారు కాబట్టి పర్చేజెస్ చేసుకోవచ్చండి. సో మనకి జిఎస్టీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే మీ జ్యూరిడిక్షనల్ అసిస్టెంట్ కమిషనర్ గారికి మరొకసారి రిటర్న్ గా పెట్టి జిఎస్టీ హెల్ప్ డెస్క్ కూడా జిఎస్టీ పోర్టల్లో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంది, అదేవిధంగా ఫోన్ లైన్ కూడా ఉంది, వారికి కూడా ఒకసారి దాన్ని ఫార్వర్డ్ చేయండి. సో ఫార్వర్డ్ చేసినట్లయితే మీకు పరిష్కారం లభిస్తుంది. ఓకే సార్, ఫార్వర్డ్ చేసి మా బిజినెస్ పర్చేజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు చెప్పినట్లుగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ విషయం దీని గురించి కూడా చాలా మందికి సమాచార లోపం ఉంది. ముఖ్యంగా జిఎస్టీ చట్టంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీస్ని ఎగ్జామ్ చేయడం జరిగింది. అంటే వాటి మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే గతంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా నమస్కారం, చెప్పండి మీ పేరు, ప్రాంతం, వ్యాపారం చెప్పండి. సార్ నమస్తే, అది రాజమండ్రి అండి. వ్యాపారం అండి. పేరు చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి పేరు చెప్పండి. నా పేరు రాజండి. రాజు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇప్పుడు మేము చెన్నై చెప్తామండి. ఎక్కడి నుంచి సరుకు మీరు పంపించే సరుకు పేరు ఏంటండి? ఒకసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఒకసారి మళ్ళీ చెప్పండి. గోట్ అండ్ స్కిన్స్. ఓకే అండి, ఓకే ఓకే. అంటే మేకలు గొర్రెలకు సంబంధించిన స్కిన్, హైడ్, కోల్డ్ చెన్నై పంపిస్తారు మీరు. మీ డౌట్ ఏంటో అడగండి. అది ఇప్పుడు మేము ట్యాక్సీ ఎక్కడ పెట్టాలండి? మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారా వ్యాట్ చట్టంలో? కానీ జిఎస్టీలోకి మైగ్రేట్ అయ్యారా డిజిటల్ సిగ్నేచర్ చేయడం ద్వారా? ఓకే అండి. అయితే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి బిల్లు ద్వారా, అదేవిధంగా వే బిల్ ద్వారా చెన్నైలో ఉన్నటువంటి మీ కొనుగోలుదారుకు దాన్ని అమ్మకం చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండి. మీరు కట్టే ట్యాక్స్ ఎంత ఆన్లైన్లో చెల్లిస్తే సరిపోతుంది. కానీ 10,000 రూపాయల లోపు ట్యాక్స్ ఉన్నట్లయితే దాన్ని బ్యాంకులో కూడా, కొన్ని బ్యాంక్స్ నోటిఫై చేసింది ప్రభుత్వం, ఆ బ్యాంక్స్ లో కూడా మీరు చెల్లించే అవకాశం కల్పించింది. అంటే మీరు ఇదేంటంటే ప్రతి నెల రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీరు కట్టాల్సి ఉంటుంది, ఒకేసారి కాదండి. అదండి, ఎప్పుడైతే రిటర్న్ ఫైల్ చేస్తారో ఆ రిటర్న్ లో మీ ట్యాక్స్ ఎంత అయితే మీరు చూపిస్తారో ఆ ట్యాక్స్ అమౌంట్ ని మీరు పే చేస్తే సరిపోతుందండి. అదే ఇప్పుడు ఈ దీనిలో కూడా, ఈ లైవ్ షోలో కూడా మొత్తం నివేదించడం జరిగింది వ్యాపార మిత్రులందరికీ కూడా. ప్రస్తుతానికి నెట్వర్కింగ్ సంబంధించినటువంటి కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వేబిల్ త్వరలోనే మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో అంతవరకు మీరు ట్రిపుల్కేట్ ఇన్వాయిస్ ద్వారా మీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్వాయిస్ 3 కాపీలు పెట్టి మీరు హాయిగా నిక్షేపంగా మీ రవాణాలు చేసుకోవచ్చు. సార్ ముఖ్యంగా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో గతంలో అబౌవ్ 10,000 రూపీస్, అబౌవ్ 1,000 రూపీస్ హాస్టల్ ఫీజు మీద, హాస్టల్ అకామిడేషన్ మీద, అదేవిధంగా మెస్ ఛార్జెస్ మీద ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. సో కాబట్టి హెల్త్ సర్వీసెస్ మీద, అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్వీస్ మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. దీని మీద ఎవరికి వర్తిస్తుందండి? ప్రైవేట్కి, గవర్నమెంట్కి కూడా వర్తిస్తుందా? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఒక రకంగానే, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో హాస్టల్, లాడ్జింగ్, అదేవిధంగా ఈ మెస్ ఛార్జెస్ కూడా ఇది వర్తిస్తుందండి. మెస్ ఛార్జెస్ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా హెల్త్ సర్వీసెస్ అంటే డాక్టర్స్ కన్సల్టేషన్ సంబంధించి కూడా ఇది వర్తించడం జరుగుతుంది.
ఇంతవరకు మనం ఈ విస్తృత అవగాహన కార్యక్రమంలో భాగంగా సిసిసి ఒక సామాజిక బాధ్యతతో గత కొన్ని వారాలుగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈసారి మనం వర్తకులకి వినియోగదారులకి వారికి వచ్చే అనుమానాలు అలాగే సమస్యలు అవన్నీ వారికి ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి ప్రేక్షకులు వినియోగదారులు వర్తకులు కూడా సద్వినియోగం చేసుకున్నారు అనడానికి ఉదాహరణ ఇక్కడ ఆన్సర్ చేసిన ఫోన్లో 30 ఉంటే అక్కడ మిస్డ్ కాల్స్లో ఉన్న 90 వరకు ఉన్నాయి. అంటే అంత మంచి స్పందన వచ్చింది. వివరణ కూడా బాగుంది. అవసరమైతే సిసిసి ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యతతోనే ముందు ఉంటుందని, దీని నిర్వాహకులు ఇద్దరూ కూడా పూర్తి సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న వ్యవస్థ కాబట్టి ఇది వారికి అందుచేత ఇలాంటి ఏ కార్యక్రమం వచ్చినా సరే ప్రజా చైతన్యం కోసం ముందు ఉంటుందని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. స్వస్తి.